హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఉన్న వీడియోస్ని షేర్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ నెల పౌర్ణమి రోజున మనం భూమాత కోసం కంటిన్యూస్గా 1 అవర్ పోనో చేయాలి అనుకున్నాము. సో అందరం చాలామంది ప్రామిస్ తీసుకున్నాం, చాలామంది మనకి ప్రామిస్ చేశారు. సో ఆ రోజు రానే వచ్చింది. సోమవారం రోజున 4:44 ఈవినింగ్ మనం ఈ లైవ్ కార్యక్రమాన్ని చేయబోతున్నాము. కొంతమందికి నేను జూమ్ లింక్ ఇస్తాను. అక్కడ గనక ఎక్కువ అయిపోతే గనక దెన్ అప్పుడు మీరు యూట్యూబ్లో కూడా సేమ్ లైవ్ వస్తుంది. దాన్ని చూస్తూ దానితో పాటు కంటిన్యూగా మీరు హ్యాపీగా పోనో ఐఎమ్ సారీ ఎర్త్ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్, లేదా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ ఎర్త్ అని ఏదో ఒకటి కంటిన్యూస్గా 1 అవర్ నేను మీకు టైం కూడా చెప్తాను. అప్పుడు అదంతా కూడా కంటిన్యూస్గా అందరం ఒకేసారి చాంటింగ్ చేద్దాం. ఇలా చాంటింగ్ చేయడం వల్ల ఎర్త్లో ఉండేటటువంటి ఇప్పుడు చేంజెస్ ఉంటాయి కాబట్టి, సో ఎవ్రీ 12 ఇయర్స్కి చేంజెస్ ఉంటుంది కాబట్టి, సో ఫెమినన్ ఎనర్జీస్కి ఎక్కువ వెళ్తుంది కాబట్టి, సో ఇప్పుడు లైక్ మీకు చెప్పాలి అంటే ఒక స్టెప్స్ ఉన్నాయనుకోండి, అందులో సెకండ్ స్టెప్లో తను ఉన్నట్టు కింద లెక్క. సో 2024 ఇప్పుడు అయిపోతుంది కాబట్టి మీకు ఆల్రెడీ నేను ఈ విషయాన్ని మీకు క్లియర్గా చెప్పాను లాస్ట్ టైం వీడియోలోనే. ఎవ్రీ 12 ఇయర్స్కి మనం కొన్ని పార్ట్స్ని చేంజ్ అవుతూ వస్తూ ఉంటాం కాబట్టి ఆ చేంజెస్లో ఇప్పుడు సెకండ్ కంప్లీట్ అయిపోయే దాంట్లో ఉన్నాం మనము. సో మనం థర్డ్ స్టెప్కి వెల్కమ్ చెప్తూ, అలాగే ఎర్త్లో ఉండేటటువంటి మనం పాడు చేసినవి ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ ప్లాస్టిక్ యూజ్ చేయడం కానీ, లేకపోతే పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ చేయటం కానీ, ఇలా చాలా వరకు మనం చెట్లు కొట్టేయటము, ఇలాంటి పనులు చేయటం వల్ల ఎర్త్ అనేది పాపం చాలా దెబ్బతింటూ ఉంది. సో అందుకోసం మనం ఏం చేద్దామనంటే మన వంతుగా చిన్న సహాయం మనం చేస్తే చాలా చిన్నది ఎర్త్కి. మీరందరూ కూడా ఇందులో పాల్గొంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. సో అందరం ఒకే టైంకి కలిసి చక్కగా చాంటింగ్ చేస్తూ ఉంటే మదర్ ఎర్త్లో మనం చేసినటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్ని తనకి మనం క్రియేట్ చేసామో వాటన్నిటిని హీల్ చేద్దాం. చాలా మంచిదండి మదర్ ఎర్త్. మదర్ వసుంధర అనుకోండి, గయా అనుకోండి, భూమాత అనుకోండి, భూదేవి అనుకోండి, మన అమ్మ అనుకోండి, ఏమైనా అనుకోండి, మనం అడగగానే అన్నీ చేస్తారు. సో ఇప్పుడు మీరేం చేయాలి అంటే, ఆల్రెడీ మీకు ఎన్నో రోజుల నుంచి కనుక జరగట్లేనటువంటి కొన్ని విషయాలు, హెల్త్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, మనీ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, పిల్లలకి సంబంధించిన ఏ విషయాలైనా కానివ్వండి, చక్కగా మీ సమస్య ఏదైతే ఉందో దానిని తీరిపోయినట్టుగా చక్కగా రాసుకోండి. అన్ని పాజిటివ్లోనే రాసుకోండి. ఎందుకంటే వీఆర్ డూయింగ్ పాజిటివ్ వైబ్స్ కదా. నాకు ఈ సమస్య ఉందమ్మా అని అలా కాదండి. సో పౌర్ణమి రోజున మనం చేస్తున్నామంటే దానికి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ నేను 8 పోర్టల్ అప్పుడే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ నెలంతా మీరు ఏదైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో దాని మీద మీ రెస్ట్ ఆఫ్ మిగతా మంత్స్ అవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతాం అనమాట. సో ఎమోషనల్గా మనం హైలో ఉండాలి ఈ మంత్. ఆల్రెడీ మీకు పోర్టల్ రోజునే క్లియర్గా చెప్పాను. సో మనం పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్. సో అప్పుడు మనం నెగిటివ్ ఎందుకు తీసుకోవాలండి, పాజిటివ్ తీసుకుంటే అయిపోతుంది కదా. అందుకనే మన లెటర్లో ప్రతిదీ కూడా ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో జరగట్లేదు ఏదైనా ఉందనుకోండి, జరిగిపోయినట్టు, హ్యాపీగా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు, అది ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఆ లెటర్ని రాయండి. ఎవరి కోసమైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి జాబ్ రావాలి, మంచి శాలరీతో సెటిల్ అవ్వాలి అని అనుకున్నారనుకోండి, వచ్చేసినట్టు, శాలరీ వస్తున్నట్టు, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు రాయండి. ఆరోగ్యం ఎవరికైనా మీ ఇంట్లో పెద్దలకు కానీ లేకపోతే మీకే కనుక బాగాలేదనుకోండి, ఏదైతే పార్ట్స్ ఇప్పుడు కొంతమంది మోకాళ్ళు, కొంతమంది బీపీ, షుగర్, ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ సెట్ అయిపోయినట్టుగా ఒక మంచిగా లెటర్ రాయండి. అలాగే పిల్లల పెళ్లి విషయం కూడా, పిల్లల పెళ్లి విషయంలో మీకు అనువైనటువంటి సంబంధం దొరికి, అంటే ఒక అబ్బాయికి అయితే అమ్మాయి, అమ్మాయికి అయితే అబ్బాయి చక్కగా దొరికి ఆ పెళ్ళి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినట్టుగా ఫీల్ అవుతూ అది రాసి వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా మీరు అందులో రాయాలండి. ఓకే, క్లియర్గా లెటర్ ఎట్లా అంటే అండి, పిన్ టు పిన్ క్లియర్గా రాయండి. ఓకే, ఎందుకంటే ఇది మీరు మేనిఫెస్టేషన్ చేయబోతున్నారు. పౌర్ణమి రోజున మేనిఫెస్టేషన్ చేసింది ఏదైనా సరే
మీరు కనుక సేమ్ పాజిటివ్ వైబే ఇస్తే 100కి 200% జరిగిపోతుంది. దట్స్ ఇట్ అండి. కానీ మీరు పాజిటివ్ లెటర్ రాసి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెగిటివ్ ఇస్తూ వచ్చారనుకోండి, లెటర్ కన్నా ముఖ్యం మీరు ఇచ్చేటటువంటి ఫీలింగ్స్. అంటే ఇప్పుడు అంటే నేను ఒక 50,000 రావాలనుకున్నాను, నేను వస్తాయో లేదో, సరేలే లెటర్లో రాసేద్దాం, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, 50,000 రూపీస్ నాకు వచ్చేసినందుకని రాసి మీరు రాశారు అని అంటేనే ఇంకా అది మీకు వచ్చింది అని మీరు నమ్మాలండి, అంత స్ట్రాంగ్గా నమ్మాలి. అలా కాకుండా దానికి రివర్స్గా మీరు వస్తుందా అసలు నిజంగా, లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా ఇవ్వలేదు, ఈసారి కూడా ఇస్తారంటారా, లాస్ట్ టైం కూడా తొందరగా వస్తుంది అనుకున్నాను కానీ లేట్ అయింది, 2 months అయిపోయింది, ఇప్పుడు వస్తుంది అంటారా, అయినా నేను ఒకరికి ఇచ్చాను కదా వాళ్ళు ఇస్తారంట. ఇలాంటి డౌట్స్ ఏమైనా కనుక మీరు పెట్టుకుంటే మీరు పెట్టుకున్నటువంటి ఫీలింగే నిజమవుతుంది, మీరు రాసినటువంటి లెటర్ కాదు. అందుకోసమనే బీ కేర్ఫుల్ అండి. మనం ఆల్రెడీ ఎండ్ ద స్టేజ్ 24 years, అంటే లైక్ ఫెమినన్ ఎనర్జీ స్టార్ట్ అయిన 24 yearsది కంప్లీట్ అయిపోతుంది, ఇప్పుడు మనకి ఎండ్లో ఉన్నాము. సో ఈ ఎమోషన్స్ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పోర్టల్ రోజున ఇదే చెప్పాను, మీరు ఏ ఎమోషన్ ఇస్తే అదే ఎమోషన్ ఇంక నుంచి క్యారీ అవుతుంది. మీరు స్ట్రాంగ్ అనుకున్నారా స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీ అనుకున్నారా హ్యాపీగా ఉండండి. థింగ్స్ మీ ముందు ఏమైనా జరగనివ్వండి, ఓకే. థింగ్స్ ఏం జరుగుతున్నాయి అనేది ముఖ్యం కాదు. అంటే మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారు, పిల్లల పెళ్ళి కావాలని అనుకుంటున్నారు, ఆరోగ్యం బాగోవాలనుకుంటున్నారు, బిజినెస్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, కెరియర్ బాగుండాలనుకుంటున్నారు, లేదా మీ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నారు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు. అలాంటి థింగ్స్ చుట్టూ ఏమైనా ఉండనివ్వండి, ఓకే. కానీ మీలో ఏం రన్ అవుతుంది అనేది చూసుకోవాలి. మీలో రన్ అయ్యేది ఎప్పుడు పాజిటివ్ రన్ అవుతూ ఉంటే కనుక అప్పుడు ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా మీ ముందుకి కనిపిస్తుంది. ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేసింది మీ ఫ్రీక్వెన్సీని బట్టి వెంటనే జరగడమా, కొన్ని రోజుల తర్వాత జరగడమా, కొన్ని నెలల తర్వాత జరగడమా, కొన్ని సంవత్సరాల తర్వాత జరగడమా, మీరు ఏ స్పీడ్, ఫ్యాన్ ఏదైనా ఉందనుకోండి, ఏ స్పీడ్లో పెడితే అది ఆ స్పీడ్లోనే తిరుగుతుంది. సో మీ నమ్మకం పాళ్ళు అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత తొందరగా మీ కోరిక మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ మీరు కొన్ని చేయాల్సింది ఏంటంటే, మీకోసం మీరు ఆలోచించండి, ఓకే. మీకోసం కాకుండా వేరే వాళ్ళ ఎమోషన్స్లో కనుక మీరు ఉంటే దయచేసి ఈరోజు నుంచి అక్కడికి స్వస్తి చెప్పండి. లేదు అని అంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళు అనుభవించేటటువంటి స్టేట్ని, ఆ స్టేటస్ని మీరు కూడా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఈరోజు మేనిఫెస్టేషన్ చేసేది స్ట్రాంగ్గా, ఫుల్గా, నమ్మకంగా చక్కగా మేనిఫెస్టేషన్ చేయండి. అండ్ పోర్టల్ టైంలో నాతో ఎవరైతే మేనిఫెస్టేషన్ చేశారో వాళ్ళు ఆ రోజు రాసుకున్నవి కానీ ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు, ఆ లిస్టు ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా ఈ ఫుల్ మూన్ రోజున మళ్ళీ ఆ పేపర్స్ని మరింతగా ఇంకొంచెం, అంటే డైలీ నేను దానిని క్లీన్స్ చేయమని చెప్పాను, ఈరోజు విశేషంగా మీరు క్లీన్ చేయొచ్చు అనమాట, ఓకే. లేకంటే ధూపం వేసి మీ హ్యాండ్స్లో పట్టుకొని మళ్ళీ వాటిని ఇంకొకసారి చాంటింగ్ చేసి బిలీవ్ చేయటం, ఫుల్ మూన్లో ఆ లెటర్స్ అన్నీ తీసుకెళ్ళి పెట్టడము, ఇలాంటివన్నీ మీరు ఈరోజు చేస్తే ఇంకొంచెం బూస్టప్ అవుతుంది అనమాట. సో బే లీఫ్ తీసుకొని బే లీఫ్ గురించి చేసే రిచువల్స్ ఎవ్రీథింగ్ మనం ఫుల్ మూన్ రోజు చేస్తామండి. అందుకోసమని మదర్ ఎర్త్ కోసం ఫస్ట్ మనం కంప్లీట్ చేయాలి. 1 hour ఎవరైతే చేస్తారో వాళ్ళు మదర్ ఎర్త్, అంటే వీఆర్ కనెక్టెడ్ విత్ ద మదర్ ఎర్తేనండి. 5 elements చాలా ఇంపార్టెంట్: ఎర్త్, వాటరు, ఎయిర్, ఆకాశం, అగ్ని. ఈ 5 గాలి, నింగి, నేల, నిప్పు, నీరు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. 5 ఎలిమెంట్స్ మన మీద అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. సో అందుకని ముందుగా మనం భూమి, ఎర్త్, మనం ఉన్నదే ఈ ఎర్త్ మీద కదండి. సో అందుకని ఫస్ట్ మనం ఎర్త్ గురించి హోపోనోపోనో చేస్తున్నాం. ఎవ్రీ ఫుల్ మూన్కి ఒక్కొక్క ఎలిమెంట్ కోసం మనం ఇక్కడ నుంచి చేయబోతున్నాం. సో ఇప్పుడు ఈ లెటర్ ఏం చేయాలి అనేది, ఎలా రాసిన తర్వాత దానితో ఏం రిచువల్స్ చేయాలి, ఎలా రాయాలి, ఎవ్రీథింగ్ అన్నీ ఇంకా క్లియర్గా మీకు నేను ఏదైతే లైవ్ ఉందో అందులో చెప్తాను. కానీ లెటర్ని మాత్రం పక్కాగా పిన్ టు పిన్ పాజిటివ్, ఆల్రెడీ జరిగింది మీరు 5Dలో ఉన్నట్టుగా ఊహించుకుంటూనే రాయండి అమ్మా, ఓకే. ఆ తర్వాత ఆ లెటర్లో ఇంకేమన్నా మీరు అనుకోకుండా ఏమన్నా నేను చెప్పేటప్పుడు మీ క్లాస్లో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే చేసుకుందరు, కానీ లేదు అద్భుతంగా రాశారని మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తే సేమ్ నేను ఏం రిచువల్స్ చెప్తానో అవి చేసేస్తే సరిపోతుంది అనమాట. సో
డోంట్ మిస్ ద పౌర్ణమి క్లాస్. డైరెక్ట్గా లైవ్ ఇస్తాను నేను యూట్యూబ్లో, అట్ ద సేమ్ టైం జూమ్ లైవ్ కూడా ఇస్తానండి. మీ కోరికలు నెరవేర్చుకోవడానికి అద్భుతమైన టైం పౌర్ణమి ప్లస్ ఆగస్ట్లో ఉన్నాం మనము. సో ఫీలింగ్స్, మనకు ఉండేటటువంటి ఎవ్రీ ఎమోషను అండ్ ఎవ్రీథింగ్, హెచ్ఆర్సీఎం అంటే హెల్త్, రిలేషను, కెరియర్, మనీ, జాబ్ అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. అందుకని నేను చెయ్యాలా నేను వద్దా అని ఎవ్వరు అనుకోవద్దండి. ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళు చేయొద్దా, మగవాళ్ళు చేస్తే పిల్లలు చేయొద్దా, పిల్లలు చేస్తే పెద్దోళ్ళు చేయొద్దా, అలా ఏమీ లేదండి. మీ పిల్లల్ని కూడా తీసుకురండి, లైవ్లో కూర్చోపెట్టండి, హోపోనోపోనో చేయించండి. వాళ్ళు చేసే హోపోనోపోనో వాళ్ళ లైఫ్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. మాసివ్ లెవెల్లో హోపోనోపోనో చేస్తున్నప్పుడు నా ఎనర్జీ మీకు, మీ ఎనర్జీ ఇంకొకరికి, ఇంకొకరి ఎనర్జీ ఇంకొకరికి అలా పాస్ అవుతూ ఉంటుంది. సో అంత రేంజ్లో మనం హోపోనోపోనో చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ తెలియకుండానే ఒక హై వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. మీ ఇంట్లోనే మార్పులు వస్తాయండి, మీ లైఫ్లో పాజిటివ్ మార్పులు వస్తాయి, మీ లైఫ్లో పాజిటివ్ థింగ్స్ జరుగుతాయి. మీరు రాయండి, ఒక్క లెటర్ రాయాలా అని మీకు డౌట్ రావచ్చు. అవసరం లేదమ్మా, 2-3 లెటర్లు రాయండి. హెల్త్ కోసం ఒకటి, రిలేషన్ కోసం ఒకటి, కెరియర్ కోసం ఒకటి, మనీ కోసం ఒకటి. రేపు 4:44 వరకు మీరు ఎన్ని లెటర్స్ రాస్తారో రాసుకోండి. ప్రతిదీ పాజిటివ్గా మాత్రం రాసుకోండి. అందులో ఎన్ని నెరవేరాయి, ఎన్నాళ్ళలో నెరవేరాయి అన్నీ కూడా మీరు కౌంట్ చేసుకోవచ్చు. అద్భుతమైన రిచువల్స్ని చేద్దామండి. సో బీ రెడీ, ఐఎమ్ రెడీ. సో నేను చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఏ రోజైతే పోర్టల్ 8/8 పోర్టల్ రోజున మనం గోల్డెన్ ఎనర్జీతో చేసామో, ఇప్పుడు ఫుల్ మూన్ రోజున ఫుల్ మూన్ ఎనర్జీ అండ్ దీన్ని బ్లూ మూన్ అని కూడా అంటారండి. ఓకే, ఈ బ్లూ మూన్ ఎనర్జీ చాలా అంటే చాలా హై వైబ్రేషన్ కలిగి ఉంటుంది, భూమికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. అది అందుకని చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది మూన్. అలాగే మూన్ వాటర్ రెడీ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఎవ్రీ మంత్ మనం చేసేవే. మూన్ వాటర్ రెడీ చేసుకోవడము, క్రిస్టల్స్ని క్లీన్స్ చేయటము, ఓకే, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేద్దాం. నేను మీకు చెప్పిన తర్వాత ఆఫ్టర్ మై లైవ్ నైట్ వచ్చిన తర్వాత అన్నీ మీరు కంటిన్యూస్గా చేసుకోవచ్చండి. సో బీ రెడీ అండి. మదర్ ఎర్త్ని మనం కొంచెమన్నా, మనకి ఎర్త్ ఎంతో ఇచ్చింది, మనం కొంచెమన్నా కృతజ్ఞత చెప్పుకుందాం అంతే. తన రుణం తీర్చుకునే శక్తి మనకి ఎప్పటికీ లేదండి. ఓకే, తనకి జస్ట్ కృతజ్ఞత చెప్పుకునే ఒకే ఒక విధానం అనమాట. మీరు కూడా ఖచ్చితంగా దీంట్లో పాల్గొంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. నా ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.